పోరాడదాం పోరాడదాం 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాడదాం పోరాడదాం. మోడీ నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ పూర్తిగా కార్మికులకి కర్షకులకి వ్యతిరేకమైనవి, పూర్తిగా యజమానులకి అనుకూలమైనవి. ఇది మనం గడిచిన 14 సంవత్సరాలుగా అంటే 3 టర్మ్స్ నుండి ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి దీన్ని అనుభవిస్తున్నాం. ఆఖరికి ఇంకా మన ఎగ్జిస్టెన్స్ ని, మన ఉనికినే నాశనం చేయాలి అన్న విధంగా ఈ లేబర్ కోడ్స్ వచ్చాయి. నరసింహరావు గారు చెప్పారు, ఈ లేబర్ కోడ్స్ వచ్చిన సంవత్సరాలు మొత్తం ప్రజలందరూ ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటామో సస్తామో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే, దేశం ఉంటే, ప్రపంచం ఉంటే కార్మిక వర్గాన్ని సర్వనాశనం చేసే లేబర్ కోడ్స్ అప్పుడు తెచ్చారు. ఒక్క లెఫ్ట్ పార్టీస్ దీని గురించి మాట్లాడే వ్యతిరేకించారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ దీని గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్, ఇది సత్యం. అలాంటి టైంలో మనల్ని నాశనం చేసే లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ లేబర్ కోడ్స్ కానీ ఇంప్లిమెంట్ అయితే కార్మికుల యొక్క జన్మ హక్కు, సమ్మె చేసే హక్కు మన నుంచి లాక్కోబడుతుంది. మనం కట్టు బానిసలు అయిపోతాం. ఈరోజు పబ్లిక్ సెక్టార్ ఉండాలి, స్టీల్ ప్లాంట్ ఉండాలి. స్టీల్ ప్లాంట్లో 50 సంవత్సరాలు దాటితే ఉద్యోగం తీసేస్తున్నాడు. మొత్తం తన జీవిత సర్వస్వాన్ని అక్కడ అర్పించి పనిచేసి ఇప్పుడు నువ్వు 50 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండడానికి లేదు, ఏజ్ లిమిట్. అసలు ఏ కార్మిక చట్టాన్ని అమలు చేయట్లేదు అక్కడ. జస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే ఇంటికి వెళ్ళిపోవాలంతే. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు పోరాటం జరుగుతుంది. అలాంటివి రేపు పొద్దున అన్ని పరిశ్రమల్లోనూ వస్తాయి కామ్రేడ్స్. ఈరోజు నీకు డ్యూటీ ఉంటుందో లేదో కూడా నీకు రాదు, మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో నీ పేరు ఉంటే నువ్వు డ్యూటీకి రావచ్చు, నీ పేరు లేకపోతే నువ్వు డ్యూటీకి రానక్కర్లేదు. నాకు ఇది అన్యాయం జరిగింది, చట్ట వ్యతిరేకంగా జరిగింది అని చెప్పుకోవడానికి కూడా ఏది ఉండదు. రేపు పొద్దున్న లేబర్ కోడ్స్ వస్తే బానిసల్లాగా బతుకుతాం. అందుకే ఈ లేబర్ కోడ్స్ రద్దవ్వాలి. రద్దవ్వకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. మన కార్మిక సంఘాలన్నింటినీ సర్వనాశనం చేయడానికి ఈ లేబర్ కోడ్స్ వచ్చాయి కాంప్లెక్స్. పూర్తిగా యజమానులకు అనుకూలమైన లేబర్ కోడ్స్, మనకు కనీసమైన హక్కు కూడా ఉండదు. అందుకే మనం స్ట్రైక్ కి వెళ్ళాలి. మనం కార్మిక వర్గం అంతా ఐక్యం అవ్వాలి. కార్మిక వర్గం అంతా ఐక్యం మేము ఒక మాట మీద ఉన్నాము అని ఈ ఆర్ఎస్ఎస్ కి, ఈ బీజేపీకి, ఈ కార్పొరేట్స్ కి చెప్పడం కోసమే మే 20 స్ట్రైక్. ఆ స్ట్రైక్ ని జయప్రదం చేయాలి. దానికి ముందు రిహార్సల్ మేడే. ఆ రిహార్సల్ మేడే సందర్భంగా కూడా మనం పెద్ద ఎత్తున ప్రదర్శనలకు పిలిపించాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప అని చెప్పి మన ముందు తరం వాళ్ళు పోరాడి మనకి ఈరోజు ఈ స్థితిని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే వస్తున్నాయి. కాబట్టి మేడేను కూడా ఘనంగా జరపాలి. మొత్తం మనకున్న సర్వశక్తుల్ని వడ్డాలి. అలాగే మే 20 సమ్మె కూడా ఆ రకంగా జరపాలి. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరానికి మించిన నగరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామో అదే ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి కనువిప్పు. కాబట్టి అత్యున్నతమైన చైతన్యం కలిగిన కార్మిక వర్గం ఇక్కడ భారతదేశంలో ఎక్కడా జరగలేదు. 4 సంవత్సరాల నుండి ఒక పబ్లిక్ సెక్టార్ రక్షణ కోసం జరుగుతున్న పోరాటం, దాని వెనకాతల విశాఖ ప్రజానీకం నిలబడిన తీరు, ఈ రెండింటిని ప్రతిభవించే విధంగా, ఈ రెండు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, ఈ రెండింటి యొక్క రెజొనెన్స్ సమాజంలో కనిపించే విధంగా మేడే జరగాలి. మే 20 స్ట్రైక్ జరగాలి. ఇది అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున మనం తీసుకున్న నిర్ణయం కామ్రేడ్స్. ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే నిబద్ధత ఉంటుందో అక్కడే విజయం కూడా సాధించగలం కామ్రేడ్స్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. థ్యాంక్ యూ కామ్రేడ్స్. సదస్సుకి అనేక సంఘాల నుంచి వచ్చారు. అంటే కార్మిక సంఘాలే కాదు, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్, పోస్ట్లు, విశాఖ డైరీ, స్టీల్ ప్లాంట్, అలాగే నావల్ డాక్యార్డ్, ఎన్ఏడి, హెచ్పిసిఎల్, బిహెచ్పివి, ఇలాగ అనేక రంగాల నుంచి స్కీమ్ వర్కర్స్, ఇలా రకరకాల అసంఘటిత రంగం, సంఘటిత రంగం, పబ్లిక్ సెక్టర్, డిఫెన్స్, రక్షణ రంగం, అనేక రంగాల నుంచి వచ్చున్నారు. వీళ్ళందరూ కూడా ఈ సదస్సు తర్వాత మనం నిర్ణయించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆయా ఫ్యాక్టరీల్లోనూ ఆయా పరిశ్రమల్లోనూ అన్ని యూనియన్స్ కూర్చొని మాట్లాడుకొని
అక్కడ ఎలా సమ్మెను జయప్రదం చేయాలి అనేది అందరూ కూడా మాట్లాడుకొని వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని సంఘాలు ఫ్యాక్టరీల వారీగా రంగాల వారీగా కూడా మనం సమావేశాలు జరుపుకోవాలి. ఇప్పుడు ఆటో, బిల్డింగు, ముఠా, తోపుడు బళ్ళు ఉన్నాయి. ఇందులో అన్ని సంఘాలు ఉంటాయి. అన్ని సంఘాలు నాయకులు కూర్చొని మాట్లాడుకొని ఈ సమ్మె ప్రిపరేషన్స్ అవి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ సదస్సుకి మరొక ముఖ్య వక్తగా హాజరైనటువంటి ఐఎన్టీఈసీ రాష్ట్ర నాయకులు మంత్రి రాజశేఖర్ గారిని ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అధ్యక్ష వర్గానికి మరి నా ముందు మాట్లాడిన వక్తలు నరసింహరావు గారు, కనకారావు గారు, ఆదినారాయణ గారు, కుమార్ గారు అన్ని విషయాలు కూడా ప్రస్తావించి తీర్మానం ప్రవేశపెట్టి విషయాలు చెప్పిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దాన్ని సమర్థిస్తున్నాం. మరి భూషణ్ గారు అందరికీ రావాలని చెప్పేటువంటి ఆయన చేసి స్వాగతం చేశారు. మన్మోహన్ గారు మాట్లాడారు. ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నారు వివిధ ఆర్గనైజేషన్స్. సరే, ఎక్కువ సమయం తీసుకోకుండా నేను మనం చేసేదంటే, ఇప్పుడు ఒకప్పుడు మీటింగ్లు అనేది మనందరం కూడా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పెట్టుకునేవారు, తోటల్లోనూ లేదా ఎక్కడో దగ్గర. అలా కాకుండా ఈరోజు అందరి జీవితాల్లో మార్పులు వచ్చాయి. ఈ జీవితాల్లో మార్పులు రావడానికి, ఒక సెక్యూరిటీ రావడానికి కార్మిక సంఘాలు ప్రధానమైన కారణం. కార్మిక సంఘాలు అనేది లేకపోతే మన తాలూకా జీవితాలన్నీ చిందరవందరయ్యేవి. కానీ ఎంతమందికి నగ్న సత్యం తెలిసేది? 8 గంటల పని మొదలుకొని మనకున్నటువంటి పిఎఫ్ చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, బోనస్ కానీ, వర్కింగ్ అవర్స్ కానీ, నేషనల్ హాలిడేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ, అనేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీస్ అన్ని కూడా కార్మిక వర్గం అనునిత్యం కూడా ఫైట్ చేసి చాలా మంది తమ ప్రాణాలు పోగొట్టుకొని, ఉద్యోగాలు పోగొట్టుకొని, కుటుంబాలందరూ పక్కన పెట్టి వారి తాలూకు ప్రాణాలను త్యాగం చేయడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ సాగినాయి. కానీ ఈనాటి ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషన్కి ఏమాత్రం తెలుసు. ఈరోజు అంతా కూడా మన ఫోనే, మొత్తం ప్రపంచం అంతా కూడా ఫోన్. బ్యాంకులో డబ్బు ఉంటే ఒక పైసా మనం పట్టుకెళ్లకుండా కంప్లీట్ డిజిటల్ కానీ ఏదైనా మొత్తం ఫోన్లోనే పని అయిపోతుంది. ఈ ఫోన్లో పని అయిపోతుంది. ఇంత కనకారావు గారు చెప్పారు. ఇవన్నీ అయిపోయినప్పుడు ఏమైనా స్పోర్ట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తాం, కానీ బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజ్ డ్రగ్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. చిన్నపిల్లలు అందరూ వచ్చారు, ఎక్కడెక్కడో పని చేస్తుంటారు. కొంతమంది మామూలు 10th చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంటర్ చదివినటువంటి వాళ్ళు ఆఖరికి పనులు దొరక్క ఇళ్ల దగ్గర కూలి పని చేసుకునేటువంటి ఇల్లు వచ్చే కార్యక్రమాలు, తప్పేల తోమే కార్యక్రమాలు, క్లీనింగ్ కార్యక్రమాలు, ఎవరో బట్టలు ఉతికే కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ఈ కుటుంబం ఆ కుటుంబం కాదు, ఏ ఒక కమ్యూనిటీ అని కాదు, కమ్యూనిటీలకు అతీతంగా ఎవరైనా పేదరికం అనేది రాజ్యం వెళ్తుంది. ఉన్నటువంటి వాడు కుబేరుడు అయిపోతున్నాడు, లేనటువంటి వాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. కానీ కార్మిక వర్గంలో ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, సిఐటి కానీ, హెచ్ఎంఎస్ కానీ, లేదా సిఐటి లాంటి కానీ అనేకమైన సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేసి మనం ఒకనాడు చెప్పులు లేని పరిస్థితి నుంచి కార్మిక వర్గం కూడా ఈరోజు మనం కారులో తిరగడానికి అవకాశం కల్పించి వాళ్ళకి ఎల్టీఈలు ఇచ్చి అన్ని చేయగలిగిందంటే అది కార్మిక సంఘాలు. కార్మిక సంఘాలు లేకపోతే సకాలంలో వేతన ఒప్పందాలు వచ్చి ఉండేవి కాదు, మనకి సెక్యూరిటీ అని వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవి కూడా వచ్చి ఉండేవి కాదు. కానీ కార్మిక సంఘాలు పిలిపిస్తే ఆ పిలుపుని పక్కన పెట్టుకొని మనం 10 గంటలు, మనం 10:30 మీటింగ్, 10:45 గంటలు నేను కూడా వచ్చాను. ఈ మీటింగ్ లో కూర్చోడానికి 2-3 గంటలు కూర్చోలేకపోతున్నాం. మనం ఒక మంచి ప్రాంగణం పెట్టారు, ఇటువంటి ప్రాంగణంలో కూర్చోడానికే రకరకాల ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. రేపు పొద్దున ఏ విధంగా మనం ముందుకెళ్తామని ఆలోచించేయండి. నాయకులు కూర్చోవాలి, ఎందువల్లంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి కూర్చుంటారు అంతే కదా. కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వెళ్ళిపోతుంటే ఎక్కడవుతుంది? ఈరోజు కార్మిక వర్గం దేశ ఆర్థిక ప్రగతికి కారణం. ఈరోజు మనం కడుతున్న ట్యాక్సులు అందరూ కూడా ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు? మామూలు పెద్ద పెద్ద కాంట్రాక్టులు కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు కానివ్వండి, లేదా మనం ఎవరు కడుతున్నారు? మనం కట్టే డబ్బుతో ఈ రోజు నుండి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ మనం కట్టే ట్యాక్సుల ద్వారా వాళ్ళ రాజ్యమేళ పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ కార్మిక వర్గంలో చైతన్యం రావాలి, మనందరూ సంఘటన కావాలి. ఇందాక 50 కోట్లు అంటున్నారు, 50 కోట్ల దగ్గర ఉండొచ్చు అసంఘటిత రంగం. అన్ని కలిపితే 50 కోట్లు 60 కోట్లు భారతీయ జనాభాలో 140 కోట్లు 60-70 కోట్ల మంది మనమే ఉంటే ఈ 60-70 కోట్ల మంది ఒక మాట మీద వస్తే ఎవడైనా కనబడతాడా? కొన్ని దేశాల్లో
లేబర్ పార్టీలు కార్మిక వర్గమే నాయకత్వం వహిస్తుంది, దేశాల దాన్ని పాలిస్తున్నారు. కానీ మన దగ్గర చిన్నెవడో కార్పొరేటర్ వస్తేనో చిన్నెవడో మెంబర్ వస్తేనో వాడు వెనకాల పారిపోయే పరిస్థితి ఉంటే ఏ విధంగా కార్మిక తగ్గి ఉంటుంది? కార్మిక వర్గానికి ఏంటంటే మన జీవితాలను త్యాగం చేసి మనం కంపెనీలకు వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తున్నామో రామో తెలియని పరిస్థితులు మనం పనిచేస్తుంటాం అన్నట్టు. చాలా కష్టం, మాటలకి కూడా ఈజీవే. కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ఇండస్ట్రీనో లేదా ఎన్టీపీసీ ఇండస్ట్రీనో లేదంటే మైన్స్ లోనో పనిచేసేప్పుడు తెలుస్తుంది బాధ. 1 గంట సేపు 2 గంటలు పనిచేస్తే వాడు 20-30 గంటలు పనిచేసే పరిస్థితి అనమాట. సో అనేక రకాల కష్టాల్లో మనం పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం మీద దాడి జరుగుతుంది. ఈ దాడి జరిగే క్రమంలో మనం ఆలోచన చేయాలి. ఇంకా బ్యాంకు వాళ్ళు కూడా పాల్గొంటారు, రాజనాథ్ గారు చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఒక నిర్ణయం ఇస్తే ఇమీడియట్ కిందలోకి వెళ్ళిపోతుంది అంతే, ఎవరు ప్రచారం చేయవలసిన లేదు. కానీ మనం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, షిప్ యార్డ్ వచ్చారు, డాక్ యార్డ్ వాళ్ళు వచ్చారు, బిహెచ్ఆర్ వాళ్ళు వచ్చారు, ఎన్ఐడి వాళ్ళు వచ్చారు, ఎంఈఎస్ వాళ్ళు వచ్చారు, పోర్ట్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పెద్ద పెద్ద అందరూ కూడా. కానీ ఇక్కడ మనం ఏం పెట్టాలా? బస్ స్టాప్ లో మీటింగ్ పెట్టాలా, మన ఇళ్ళ దగ్గర మీటింగ్ పెట్టాలా, లేకపోతే ఇంకోటి ప్రదేశాలు అలాగే పెట్టాలి వ్యక్తి పనిచేసే దగ్గర. అంటే ప్రచారం చేయడం వరకు ఒక వేరే, కానీ అందరినీ మనం ఇక్కడ పెడుతుంటే గేట్ దగ్గర వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో దీన్ని మనం కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఉంది. దీనికి అందువల్ల మనమైన భయం కలగాలి. మనం చాలా మంది లేబర్ ఇన్స్పెక్టర్లు లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ ఇన్స్పెక్టర్లు ఇచ్చేసి మన కంప్లైంట్ వచ్చేస్తున్నారు అన్నారు, మంచిదే. కానీ వారు చేసేది ఏముండదు, మనం కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాడు కూడా చాలా మంది నరసింహరావు గారు పెద్ద ఆయన చాలా విషయాలు చెప్పారు, ఆయన కనకారావు గారు లేదా ఆదినారాయణ గారు అందరూ చెప్తున్నారు. కానీ మనం కంప్లైంట్ ఇస్తే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఎవడో పిఎఫ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఈఎస్ ఇన్స్పెక్టర్ వస్తాడు. వాడికి వస్తే మనం కంప్లైంట్ ఇస్తే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, వాడు కారు ఇస్తుంది, వాడు ఎక్కడో దీన్ని భోజనం పెడుతుంది, వాడేం చేస్తాడు మన పని చేయకుండా ఎవడో కావాల్సిన ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అంతా కూడా ఇదో జరుగుతుంది అంతా కూడా. ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసినట్టు వాళ్ళు మేనేజ్మెంట్ ఎట్లాంటివన్నీ వాడుకుంటారు. మనం పని చేస్తాం, రోజు మనం ఆఫీసులో మనం కలిసే పని చేస్తాం, మనతో పాటు సిట్టింగ్ చేస్తాడు వాడికి కూడా. వాడు రకరకాల కార్యక్రమాలు మనకు అండర్స్టాండింగ్ అన్నీ ఉంటాయి. కానీ మన సభ్యులకు వెళ్తే వాడు మన పని చేస్తాడు, వాడి భయం ఉండాలి, వాడిని తన్నారా. ఎవడైతే నా పని జరుగుతుంది ఎవడో వస్తే నేను ఎక్కడికి వచ్చి చెప్పి మాట మనం రాగలిగితేనే ఏదో కంట్రోల్ అవుతుంది. లేదా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ కార్మికుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. రకరకాలైనటువంటి క్రిటికల్ ఏరియాలో మనం పనిచేస్తుంటాం. ఈ పని చేసిన 50,000 దగ్గర వచ్చేస్తాయి. కొంతమంది కుర్రవాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళ పరిస్థితులు అలా గతంలో ఉన్నటువంటి మంచి రైతులు ఉండేవారు, మంచి ఫుడ్ ఉండేది, ఇప్పుడంతా పొల్యూటెడ్ అయిపోయింది కాబట్టి ఆ హెల్త్ పర్మిట్ చేయకపోతే మిమ్మల్ని మారుస్తామంటే మన ప్లేస్ 3-4 కాంట్రాక్ట్ పెట్టేస్తాం. అక్కడ 2-3 పెడితే పోనీ వాళ్ళు వచ్చారు కదా మనం వెళ్ళిపోవడం, ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాం. అంటే మన మధ్యనే చిచ్చు పెట్టేస్తున్నాడు. ఇక్కడ ఉంది ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్ స్టీల్ ప్లాంట్ 1503 మంది తీశాడు, మళ్ళీ 150 మందిని. ఇప్పుడు ఏమంటాడు, కార్మికుల మధ్య చిచ్చు పెట్టి తీసుకొచ్చాడు. నేను 1503 కన్ఫర్మ్డ్, నువ్వు ఎవరైనా చెప్పు, నీ మనిషిని పెడతాను అని ఇంకోటి తీసేస్తాను అంటాడు. తర్వాత 150 తీశాడు. ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే మొత్తం మీద కార్మిక వర్గాల మధ్య యూనియన్ల మధ్య చిచ్చు పెట్టడానికి యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. లేబర్ డిపార్ట్మెంట్ చోద్యం చూడడానికే, లేబర్ డిపార్ట్మెంట్ అసలు ఏం పని చేయాలంతా కూడా మనం అండర్స్టాండింగ్ అయితే వాడు ఏదైనా ఒప్పుకుంటాడు, లేకపోతే అన్ని కూడా కన్సిడరేషన్ అంటాడు. ఒకప్పుడు ఉండేవారు సిన్సియర్ గా పనిచేసే అధికారులు ఉండేవారు. ఇప్పుడు అటువంటి తరం లేదు, ఇది మారిపోయింది అంతా కూడా. టెక్నాలజీ ఎలాగైతే మారిపోయిందో వాళ్ళు కూడా వాళ్ళ యాటిట్యూడ్ మారిపోయి మొత్తం యాజమాన్యాలకి వంతపాడే పరిస్థితి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. సో ఈ విధంగా మనకి మన దగ్గర మన శక్తి, మన దగ్గర స్ట్రెంగ్త్ ఉండి మనం గట్టిగా ఆపగలిగి మన తర్వాత ఇంకో ఎవరు కూడా కాదు ఎదిగకుండా ఉంటే భయం ఉంటే ఆటోమేటిక్ అవుతుంది. ఆ భయం అనేది ఈరోజు పోయింది. ఎప్పుడైతే యూనియన్స్ ఒక మంచి ఉద్దేశం మనం ఇస్తాం, వీకెండ్ కాదు. ఎప్పుడైతే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళామో ఆ లేబర్ డిపార్ట్మెంట్ డైల్యూట్ అయిపోయినట్టు అప్పుడే. లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇంకో ఇష్యూ ఒకటి పలానా పరిష్కారం అని చెప్పండి, ఎప్పుడైనా పిలిచాడా? పద్ధతి ప్రకారంగా యూనియన్ నోటీస్ ఇస్తే మీటింగ్ పెట్టి కన్సిడర్ పిలుస్తాడు. అదే యాజమాన్యం పిలిస్తే ఇమీడియట్ కొన్ని సందర్భాల్లో వాడు మీటింగ్ పిలిచేస్తారు, 24 గంటల్లో మీటింగ్ వచ్చాను అంటాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటి అన్నింటి మీద కూడా మనం ఆలోచన చేయాలి. ఏదేమైనా లేబర్ కోడ్స్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అది ఒకప్పుడు రాజ్యసభలో వాళ్ళకి లేకపోయినా, మెజారిటీ లేకపోయినా ఈ రైతు చట్టాలు, ఈ కార్మిక లేబర్ కోడ్ పెట్టేటప్పుడు వాళ్ళందరినీ సస్పెండ్ చేసి రాజ్యసభలో ఉన్న సస్పెండ్ చేసి మొత్తం మీద చట్టాలన్నీ పాస్ చేసుకున్నారు. ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా మోడీ గారు వచ్చారంటే ఆ ప్రభుత్వం ఎంతసేపు కూడా కార్పొరేట్ శక్తులకి, బడా కాంట్రాక్టర్లకి, బడా వ్యాపారస్తులకి, బీజేపీ అంటేనే అది వ్యాపారస్తుల పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు. ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు.
కానీ బీజేపీ కూడా సపోర్ట్ చేశారు కదా, బీజేపీకి ఎన్డీఏ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. కొన్ని సందర్భాల్లో నాకు బాగు చేస్తారేమో అని చెప్పి ఆలోచనతో కొద్దిమంది ఓట్లు వేశారు. ఈ విధంగా ప్రజల్లో వారు ఎప్పుడైతే గెలుపొందారో లేదా ఇంకోటి చేసి మరోసారి వస్తున్నప్పుడు ఆటోమేటిక్ మనం ఏం చేసినా పర్వాలేదని చెప్పే పరిస్థితిలో వారు వెళ్ళారు. కాబట్టి ఇది కూడా మనం ఆలోచించేయాలి. అందువల్ల ఈ లేబర్ కోడ్స్ అనేది మన దాని మీద మన మెడకు ఉచ్చి పెట్టే పద్ధతి అనమాట. రేపు పొద్దున ఎటువంటి పరిస్థితులు ఎలా మాట్లాడడం లేదు. మహానుభావుడు అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఇచ్చి మనందరం కూడా మాట్లాడే స్వాతంత్రానికి ఇచ్చి ఇవన్నీ కల్పించినటువంటి మహనీయుడి తాలూకు ఆశయాల రాజ్యాంగం అంతా పక్కకు పోయింది. ఈ పక్కకు పోయి వారి ఇష్టానుసారం కూడా పెట్టి మొత్తం ఎవరిని కూడా పని చేయనివ్వకుండా, అంటే కార్మిక వర్గ ప్రయోజనాలన్నీ కూడా తుంగలో తొక్కాలని, నిర్వీర్యం చేయాలని, కార్మిక వర్గం గొంతెత్తకుండా ఉండాలని, ఎవరైనా మాట్లాడితే వాడిని తీసుకెళ్లి జైల్లో తోసేయడమో లేదా ఉద్యోగం తీసేయడం అనే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అలా ఉండేదా? ఈరోజు ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ రాకముందే ఎవరి స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు కూడా అసలు నోటీసు లేదు, పాడు లేదు, ఇంకోటి లేదు, ఇష్టం తీసేయడమే. తీసేసినప్పుడు ఏం ప్రయోజనం ఇచ్చాడా? గంగవరం పోటీ మనందరూ పోరాటం చేశాం కాబట్టి అది 27 లక్షలు అంతా కూడా కాంపెన్సేషన్ బయటకు పంపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఈ పని చేయడం అందరినీ కూడా తీసేస్తా ఉంటే ఎక్కడ అవుతుంది? మళ్ళీ ఎలా పని జరుగుతుంది? రేపు బ్లాస్ట్ ఫర్నేస్ 3 స్టార్ట్ చేయాలి. ఇక్కడ మ్యాన్ పవర్ లేదు. అనేక చోట్ల రిటైర్మెంట్ అయిపోతున్నారు. విఆర్ఎస్ పెట్టేసారు, విఆర్ఎస్ కొంతమంది వెళ్ళిపోయారు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఇలాగ అనేకమైన కంపెనీలు అన్ని చోట్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు దేవాలయం నిలయంగా ఉన్నటువంటి ఒక విశాఖపట్నంలోని ఇలాగ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు మొత్తం మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కార్మిక వర్గం, మోడీ గారు అంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ కూడా ఒకరిద్దరు మంచివాళ్ళు ఉన్నా సరే, కానీ వారు ఏంటంటే ఇది అనుకూలం. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు అమ్మేవాళ్ళు, ఇద్దరు కొనేవాళ్ళు. ఎవరిద్దరు అమ్మేవాళ్ళు మీకు తెలుసు. మోడీ అమిత్ షా అమ్ముతారు, అదాని అంబానీ కొంటారు. ఈ కొని మొత్తం అంతా కూడా మనల్ని అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనం పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన ఆవశ్యకత ఉంది. దీంట్లో భాగంగా 20వ తేదీ 20వ తేదీని సమ్మె చేయాలని నిర్ణయం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం చేసి దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయడానికి అందరం కూడా కంకణబద్ధమై పనిచేయాలి. ఈ రోజు మనం ఏం చేస్తాం? మనం ఆఖరికి మన ఎగ్జిస్టెన్స్ కోసం, అంటే అందరూ మన కుటుంబ సభ్యులే కూడా మాట్లాడుకుంటున్నాం. మన ఎగ్జిస్టెన్స్ కోసం మనం ఏం చేస్తున్నాం? ఎవరైతే ఆఫీస్ బ్యారేజ్ ఉన్నామో, ఎవరైతే ఒక యాక్టివ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నాం, మిగతా వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఒప్పించగలగాలి. మనందరం కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఎందుకు భయపడాలా? కానీ వాళ్ళందరూ కూడా మనవాడు ఏమంటాడు? మేము వెళ్ళిపోతున్నాం ఎంతసేపు కూడా, ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నామో మేము డబ్బులు కోల్పోవాల్సి వస్తుందండి, మేము అందరం కూడా మాకు ఇది అయిపోతుంది, రిమార్క్ అయిపోతుందని చెప్పి మన వాళ్ళు అంటుంటారు. కానీ ఇదివరకు సమ్మె అంటే ఆ విధంగా ఎందుకు చెప్పిందా? బ్యాంక్స్ కానీ, టీచర్స్ కానీ, లేదా మరొకరు కానీ జస్ట్ పిలిపిస్తే, ముందు రోజు పిలిపిస్తే ఆటోమేటిక్గా అందరూ ఆగిపోతారు. అంటే ఇప్పుడు ముఠా వర్కర్లో లేదా అసంఘటితంగా పనిచేసే వాళ్ళకు తెలియదు కాబట్టి ప్రతిసారి కమ్యూనికేట్ చేయాలి. మన అందరూ కూడా పనిచేసి వచ్చారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళని అందరూ డిప్లొమాలు చేశారు, ఇంజనీరింగ్ చేశారు, ఇంకోటి చేశారు. అందరూ ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా ఫోన్లో అన్ని చూసుకుంటున్నారు. చూసుకున్నా సరే మనం ఏ విధంగా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం, ఒక మార్గాలు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. డిఫెన్స్ అవ్వచ్చు, ఇంకోటి డిఫెన్స్ లో చాలా మంది చెప్తారు, ఎన్ఐడి వాళ్ళు లేదా ఎంబీఎస్ వాళ్ళు లేదా డాక్యాట్ వాళ్ళు, మీరందరూ డైరెక్ట్ గా డిఫెన్స్ డైరెక్ట్ ఎంప్లాయీస్. మీరందరూ సివిలియన్స్ అందరూ కూడా ఎందుకు భయపడాలా? రెడీనెస్ ఉన్నాయి కదా. మా డిఫెన్స్ అండి, మాకు ఏమైపోద్ది అంటారు. ఏమైపోద్ది? కట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు షిప్యార్డ్ కూడా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయింది. సో ఎవడే డైరెక్ట్ గా ఆర్మీలో వాళ్ళకే గ్యారంటీ లేని పరిస్థితి. ఇప్పుడు ఎవరో బాబు ఈ మధ్యన మన చంద్రమోహన్ గారు చనిపోయారు, అదే వాళ్ళందరూ కూడా మనం చేసాం, ఒక జోహార్ నడిపించాం. మన పుల్వామాలో వాళ్ళు చేసిన దారుణం ఎంతమంది చనిపోయారు. ఇది టూరిజంలో వెళ్ళేటప్పుడు ఆ కాశ్మీర్ వీడియో అంటే భయపడిపోతున్నారు అందరూ కూడా. ఇంకో 2 ఏళ్ల పాటు ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి. మరి ఏమైంది? ఇంటెలిజెన్స్ దానికోసం ఆలోచించాడు. నువ్వు ఎంతసేపు ఉద్యోగాలు తీసేస్తావనో లేదా కంపెనీలు మూసేస్తావు అని చెప్పే బదులు నువ్వు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఉన్నాయి అక్కడ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ, నువ్వు డిఫెన్స్ రంగానికి ఎంత ₹400 ఖర్చు పెడుతుంటావు. ఏమైంది ఇంటెలిజెన్స్ అంతా కూడా? దీని మీద అందరూ అడగాల. మోడీ గారు అలా కదా అక్కడ నుంచి వచ్చాడు. అదే ఇప్పుడు అందరూ కూడా నిలబడి అన్ని పార్టీలు కూడా దేశం తాలూకు సమగ్రత ఒక సార్వభౌతం కాదు, ఆటోమేటిక్గా అందరూ సపోర్ట్ చేస్తాం. కానీ ఈ విధమైనటువంటి ఒక పరిణామాలు వచ్చినప్పుడు నీ దగ్గర మామూలుగానే తిరుగుతూనే పట్టేసుకుంటాడు పోలీసులు. ఎలాగే మిలిటరీ వచ్చేస్తుంది, ఎక్కడ పడదు, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గన్లు వచ్చేస్తున్నాయి, కొంత మెషినరీ వచ్చేస్తుంది. మరి వాడికి ఏది ఆధార్ కార్డు ఏది, ఇంకోటి ఏది, ఏ ఉండవు కదా, వాటికి ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎలా డబ్బు అయిపోతున్నాయి అన్నీ కూడా. సో ఈ దేశంలో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు మనం చూస్తుంటాం. ఎన్ని మనం అనుకున్నా ఇది కాదు. కానీ ఏదేమైనా కార్మిక వర్గ ప్రయోజనాలు మనం ఆశించి మనం పనిచేస్తున్నాం. మనం ఒక పర్టికులర్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు
ఆ ఉన్నటువంటి పని చేయాలి. ఆ పని చేసే క్రమంలో నీకు వ్యక్తిగతంగా నష్టం అవుతుంది, కుటుంబ వ్యాపారం నష్టం అవుతాయి. అయినా సరే మనం ఎంచుకున్నటువంటి ఈ రంగం అది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల అనేకమైన ప్రయోజనాలు. ఈ రోజు బోనస్లు కానీ లేదా ప్రావిడెంట్ ఫండ్ 12% వెళ్ళడం కానీ, ఇప్పుడు హయ్యర్ పెన్షన్ కానివ్వండి, మినిమం పెన్షన్ ఏదో 9,000 రూపాయలు 10,000 రూపాయలు అడుగుతున్నాయి అన్ని కానివ్వండి, లేదా 21,000 కూడా పెంచాలని మార్చాలని చెప్పేటువంటిది ఈ బోనస్ చట్టంలోని, ఈఎస్ఐ చట్టంలో, ఇంకోటి ఇట్లాంటి మార్పులు చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కార్మిక వర్గ జీవితాల్లో మలుపులు తిప్పాలని చెప్పేటువంటిది కేంద్ర కార్మిక సంఘాల సూచనలతో మనందరం కూడా కార్మిక సంఘాలుగా పనిచేస్తున్నాం. ఈ పనిచేసే క్రమంలో మనకి ఎవరి స్ట్రెంగ్త్, మనకి ఎవరైనా డబ్బులు ఇస్తాడే ఏదైనా కార్మిక సంఘాలందరూ ఈ ఫారిన్ కంట్రీస్లో అయితే ఎవడెవడ వాళ్ళకున్న పరిస్థితి వేరు, వాళ్ళు ఒకేసారి కట్ అయిపోతే ఇది అయిపోయింది. కొన్ని కంపెనీల్లో ఇప్పుడు వేరే ఉంది చెక్ ఆఫ్ సిస్టమ్ లేదా కటింగ్ అయ్యింది. ఇక్కడ మన చేతి డబ్బులు కూడా పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కార్మికులందరూ కూడా ఆలోచించేసి ముందుకెళ్ళాలి. కింది స్థాయిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు లేదా ముఠా వర్కర్లు, ఏదైతే చట్టాలు ఉన్నాయో ఎంతో మంది దేశంలో ఎంతో మంది ఉన్నారు. దాని నరసింహ పెద్ద ఆయన చెప్పాడు, ఎంత నిజమే, ఆ జీతం అనేది తగ్గించేసి ఎక్కువ గంటలు పని చేసుకున్నారంట. ఇప్పుడు ఐటీ సెక్టర్ లో పనిచేసిన హెల్త్ బాగుంటుందా? వాళ్ళు కూడా స్పాండిలైటిస్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం, ఐ ప్రాబ్లం ఇంకోటి వచ్చేస్తున్నాయి. ఫార్మాసిటీ పనిచేసి ఫార్మా కంపెనీ పనిచేసిన వాళ్ళకి హెల్త్ సరిగ్గా ఉంటుందా? అలాగే స్టీల్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు, మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే పోర్ట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ పోర్ట్లో అనేక రకాలైన మెటీరియల్స్ అన్ని వస్తుంది, డంపింగ్, లోడింగ్, అన్లోడింగ్ ఇవన్నీ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఏంటంటే దేశంలో చాలా ఉన్నాయి. మన అందరూ ఉండడం వల్ల ఈరోజు హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ బ్రహ్మాండ డబ్బులు అవుతున్నారు తప్ప మనకేం మార్పు కనబడలేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం గమనంలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మనందరం ఒకటి కావాలి కాబట్టి సమైక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. 25 తేదీ టెస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ కాబట్టి 25 తేదీ సమ్మె జయప్రదం చేయాలి. 25 తేదీ సమ్మె జయప్రదం చేయాలనుకున్నప్పుడు పర్లేదే, వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకు ఇద్దరు కూర్చుంటే కుదరదు. అందరూ సమ్మెలో ఉన్న తర్వాత ఏ రోజైతే ప్రోగ్రామ్ డిజైన్ చేశారో ఆ ప్రకారం మనం సమ్మె చేస్తూ మనందరం రోడ్ల మీద రావాలి. రోడ్ల మీద రాకుండా మన ఇంటి దగ్గర కూర్చుంటే కుదరదు. సమ్మె చేయాలి, రోడ్ల మీద పోవాలి, మన ప్రదర్శన చేయాలి. తద్వారా గవర్నమెంట్ భయపడే విధంగా మన కార్యక్రమాలు రూపొందించడం మనందరూ సంసిద్ధం కావాలని ఈ సందర్భం కోరుకుంటూ, ఆ క్రమంలో ఐఎన్టీసీ ఎప్పుడు కూడా అగ్రభాగం నుండి ముందు పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ జరుగుతున్నటువంటి మే 20వ తారీఖు భారతదేశ కార్మిక వర్గం జాతీయ సమ్మె అనేది ఈ సదస్సులో లేబర్ కోడ్ అనేది ముఖ్య ఉద్దేశం. వేదిక పైన ఉన్నటువంటి అధ్యక్షులు అలాగే ఇప్పటి వరకు నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఈ లేబర్ కోడ్స్ వీటి మీద మనకి ఇప్పటికే 26 భారతదేశంలో సమ్మెలు జరిగాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కూడా అక్కడ పబ్లిక్ సెక్టర్ అయిన సరే 8 సమ్మెలు జరిగాయి. మామూలుగా నోటీసులు చాలా ఎక్కువ, 8 జాతీయ సమ్మెలు పెద్ద ఎత్తున జరగడం కూడా జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పోటీ తత్వంలో గతంలో కూడా ప్రభుత్వాల ప్రయత్నం భూతలింగం కమిటీ అని పెట్టారు. జనతా గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కూలిపోయింది. అంటే ఒకరోజు సమ్మె చేస్తే 7 రోజులు జీతం కటింగ్. ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా భూతలింగం కమిటీ చేసింది. ఆ రోజు కూడా ప్రభుత్వాలు కూలిపోయింది. తమిళనాడులో జయలలిత ఒకే రోజు చట్టంతో సంబంధం లేకుండా దొరికి అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనం సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి చట్టాలని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ కలెక్టర్లకు అధికారం ఉంది. లేబర్ కమిషనర్ మనం కంప్లైంట్ ఇస్తే పూర్వం వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేశారు, సంఘంలో ఏం లేదు. కానీ ఎక్కడైనా సంఘాల నుండి పోరాటాలు జరుగుతుంటే లేబర్ కమిషనర్ ఉన్న చట్టాన్ని అమలు చేయకపోతే కలెక్టర్ పిలిచి మీటింగ్ పెట్టి ఇది ప్రజల యొక్క సమస్య అశాంతి ఉంది, ఈ సమస్యను పరిష్కారం చేయాలని యజమాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకమైన అధికారాలన్నింటినీ కూడా కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నాం. అది కూడా చట్టాలని పూర్తిగా నెరవేరేవు. నాకు చెప్పినట్టు అవుట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, సిప్కార్లో 5 years, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక 20 మందిని 1 year ఫిక్స్డ్ వేజెస్
అని అపాయింట్మెంట్ ఇస్తారు. వాడికి కూడా ఇంక పిఎఫ్ లేదు, గ్రాట్యుటీ లేదు, ఇమీడియట్ తగిలెట్టారు. 5 years తర్వాత ఎక్కడికి పంపించేస్తాడు నోటీస్ ఇవ్వాల్సి లేదు. ఇవాళ కోల్ ఇండియాలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఎన్ఎండిసిలోని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఇంకా అగ్నిపథం ఇవన్నీ వాటితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్న చట్టాలు మైనింగ్ యాక్ట్లో ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీ ఉండాలి. కానీ అక్కడే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది మైనింగ్ కోల్ మైన్స్లోని, ఐరన్ ఓర్ మైన్స్లోని అక్కడే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది బైఫోర్స్. ఎందుకంటే ఇదంతా ప్రధానమైన కారణం ప్రైవేటీకరణ. మైన్స్ ప్రైవేటీకరణ ఇస్తున్నారు, ప్రైవేట్కి మైన్స్ కేటాయిస్తున్నారు. వాళ్ళు ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు చెప్పారు, మైన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన లక్ష్మీ మిట్టారు వాడికి ఎన్ఎండిసిలో 771 మైన్స్ ఇమీడియట్గా ఆర్డర్ వేస్తారన్నమాట 15 రోజుల కింద. అక్కడ వర్కర్స్ అందరూ డిమాండ్ చేసి గొడవ జరిగితే ఏఐటీసీ ఆఫీస్ బేరర్స్ని మొత్తం ఒక 20 మంది ఆఫీస్ బేరర్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వాళ్ళు యాజిటేషన్ చేయకుండా కోర్టులో కెవెట్, ఎక్కడైతే వాళ్ళకి లాభం ఉంటుందో కోర్టులో కెవెట్ చేస్తారు. అంటే ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడం. అంత దారుణమైన పరిస్థితి ఇవాళ ఉన్న బీజేపీ గవర్నమెంట్ హైర్ హ్యాండెడ్ అన్నమాట. హైర్ హ్యాండెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ 50 కోట్ల మందికి సంఘంలోకి రాలేదు. పూర్వం సంఘంలో లేకపోయినా సరే కంప్లైంట్ ఇస్తే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు, లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి చందనలోని పిల్లవాడు మినిమం వేజ్ ఇవ్వలేదని అడిగితే ఆ చందన దీనికి వెళ్ళి డిక్టేట్ చేసి డబ్బులు ఇప్పించే రైట్స్ మనకి లేబర్ కోడ్లో ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడాను ఓవర్కమ్ చేసి హైర్ హ్యాండెడ్ సిస్టమ్ జరుగుతుంది కనుక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలోని ఈ సమ్మె అనేది 50 కోట్ల సంఘంలోకి ఉన్న వాళ్ళని రక్షించడం కష్టం అవుతుంది. సంఘం లేకుండా ఉన్న కోట్లాది మందికి ఒక్కరున్నా సరే చట్టం అక్కడ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కింద స్థాయి వరకు మనం పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్ళి ఈ సమ్మె అనేది విశాఖ నగరంలో పూర్తిగా బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు 100% సమ్మె చేస్తారు. 20వ తారీఖు మే 20వ తారీఖు వాళ్ళు ప్రతి సంవత్సరం 3-4 సమ్మెలు చేస్తున్నారు. కానీ ఇవాళ జాతీయంగా మొత్తం ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులందరినీ జాతీయం చేయాలని కానీ ఇవాళ పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ వైపు 4.5 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. మీరు అందరూ పాల్గొంటున్నాం. కానీ గవర్నమెంట్ ఫిక్స్డ్ ఏదో ప్యాకేజ్ సరైనది కాదని చెప్పి మనం అందరం చెప్పాం. గవర్నమెంట్ నిర్ణయించినప్పటికీ దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కనుక 5,500 మందిని తీసేయాలి పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్. 2 నెలల నుంచి పోరాటం జరుగుతుంది. నిజానికి అక్కడ కార్మిక సంఘాలు ప్రొటెక్ట్ చేయకపోతే 1,500 కాదు 5,500 మంది రోడ్డు మీద ఉంది. ఎందుకంటే చట్టాలు ఉన్నప్పుడు కూడా ఈ సమ్మెలకి వీటికి కూడా పోరాటానికి చట్టాలేమి 7 రోజులు స్ట్రైక్, 14 రోజులు, 15 రోజులు ఇందాక మనం చెప్తున్నాం. కడుపు కాలిన తర్వాత ఈ నిరుద్యోగం, ఈ అసంతృప్తి ఉందని చెప్పి వాళ్ళు చట్టాలు ఉన్నా లేకపోయినా సరే పోరాటాలు జరుగుతాయనేది, పోరాటాలను గౌరవించాలా లేదనేది రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు గుర్తించినంతకాలం మన ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు సమైక్యంగా రేపు 20వ తారీఖు జరిగే సమ్మెను జయప్రదం చేయడానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ సమావేశానికి అధ్యక్షించిన ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ అధ్యక్ష స్థానానికి, అలాగే నా ముందు మాట్లాడిన పెద్దలు నరసింహరావు గారికి, అలాగే కనకారావు గారికి, రాజశేఖర్ గారికి, మరి ఇతర మిత్రులకు, ఈ సమావేశానికి ఇచ్చేసిన వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులకు, కార్మికులకు, మహిళా కార్మికులకు అందరికీ కూడా నా తరఫున, హెచ్ఎంఎస్ తరఫున నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, నా ముందు మాట్లాడిన పెద్దలు అనేక విషయాలు
దేశంలో కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, ప్రజాస్వామ్య విలువలని తొంగలో తొక్కుతున్న రాజకీయ నాయకుల గురించి అనేక మంది మాట్లాడారు. ఇప్పుడు మన ముందు ఉన్నది మన భవిష్యత్తు కంటే ముందు మన భావితరాల భవిష్యత్తు ఏంటనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈరోజు కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడి పక్కా ఒక ప్రణాళికతో జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఇప్పుడు కూడా కార్మిక వర్గం కానీ కర్షక వర్గం కానీ ఇంత గడ్డుకాలం ఎదుర్కోలేదు. ఈ 15 సంవత్సరాలుగా అనేక దాడులు కార్మిక వర్గం మీద కర్షక వర్గం మీద జరుగుతుంది. ఏ దేశంలో అయినా ఆ దేశ అభివృద్ధికి ప్రధాన కారణం కార్మిక వర్గం, కర్షక వర్గం. ఆ రెండింటి మీద ఒక కుట్రపూరితంగా జరుగుతున్న దాడిని మనందరం ఈరోజు ఎదుర్కొనలేకపోతే రానున్న రోజుల్లో భావితరాలకు భవిష్యత్తే ఉండదు. దీన్ని దయచేసి మనందరం అర్థం చేసుకోవాలి. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మనం వెళ్తే అటువంటి రోజుల్లో ఎటువంటి చిన్న కమ్యూనికేషన్ కూడా లేకుండా ఏదైనా ఒక నాయకులు, కార్మిక వర్గ నాయకులైనా దేశ నాయకులైనా ఒక పిలిపిస్తే ఆ పిలుపు ఒకరి ద్వారా ఒకరికి మౌత్ క్యాన్వాసింగ్ ద్వారా తీసుకొని వేలాది లక్షలాది మంది ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న రోజుల నుంచి ఈ రోజు చీమ చిటుక్కుమన్నా కూడా మనకి అన్ని రకాల మెసేజ్లు వస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఇది నా బాధ్యత కాదు, ఈ దేశంతో నాకు సంబంధం లేదు అనేటట్టు చాలా మంది పౌరులు కార్మిక వర్గంలో కానీ ఎవరైనా చాలా మంది రాజుగారి బిందులో పాల్లాగా నేను వెళ్ళకపోతే అప్పారావు వెళ్తానులే, అప్పారావు వెళ్ళకపోతే సుబ్బారావు వెళ్తానులే అనే ధోరణి మనకి మన భవిష్యత్తుకి భావితరాలకు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇది మనం ఒక అంతరంగికంగా మాట్లాడుకునే విషయం కాబట్టి ఈ సందర్భంలో మరొక విషయం చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. సోదరులారా, ఎప్పుడైనా కార్మికుడైనా కర్షకుడైనా ఈవెన్ మన పిల్లోడైనా ఎప్పుడైతే ఆ కుటుంబంలోనూ తండ్రి పాత్ర వహించిన వాడు బాధ్యతారహితంగా బాధ్యతతో కూడుకొని పనిచేస్తాడో ఆ కుటుంబం ఒకలా ఉంటుంది. అలాగే నాయకులైనా అంటే ఒక తరం మన ఈ సాఫ్ట్వేర్ లో ఉన్న నాయకులు అవ్వచ్చు, లేకపోతే 10 మందిని లీడ్ చేసే నాయకులు అవ్వచ్చు, ఆ నాయకుడి మీద నమ్మకం ఉంటేనే ఆ ట్రేడ్ యూనియన్ పేరు కూడా చూడరు. అటు ఆ 10 మందిని ట్యాకిల్ చేసే నాయకుడి మీద నమ్మకం ఉంటేనే ఆ 10 మంది కూడా మనం ఏ కార్యక్రమం పెట్టినా కళ్ళు మూసుకొని గుడ్డిగా కూడా వస్తారు. కారణం ఏంటంటే బికాజ్ ఆ నాయకుడు మంచే చేస్తాడు, మాకు చెడు చేయడు, మా తరపున అవసరమైతే ఎంతవరకైనా పోరాడతాడు అనే నమ్మకం కింద స్థాయిలో ఉన్న నాయకత్వం కూడా అలవరుచుకున్నప్పుడు మనం ప్రతి ఒక్క కార్మికుడు మనసు దోచుకోగలం. ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయగలం. దయచేసి ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, ఏదైతే మే 20వ తారీఖున సమ్మెకు పిలిపిస్తున్నారో ఆ సమ్మె 100కి 100% సక్సెస్ చేయవలసిన అవసరం ఉంది. మీకు ఇంకొక మాట ఈ సందర్భంగా చెప్తున్నాను, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగిని. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఈ చుట్టుపక్కల కర్మాగారాలన్నింటిలో కూడా ఒక యూనిట్ కి మారు పేరుగా మంచి పేరు ఉండేది. ఎందుకంటే నేను ఇటువంటి సదస్సులో కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు వెళ్తున్నప్పుడు మిగతా యూనియన్ కార్మిక సంఘాలు ఏవైతే షిప్యార్డ్ లో కానీ బిహెచ్పిలో కానీ వివిధ కార్మిక కర్మాగారాల నుంచి వచ్చిన లీడర్స్ ఒకటే చెప్పేవారు, మీ దగ్గర మాత్రం ఎక్సలెంట్ గా యూనిట్ గా ఉంటారండి. ఏదైనా ఎలక్షన్ లోను ట్రేడ్ యూనియన్ ఎలక్షన్ లో ఏ విధంగా ఉన్నా కూడా కంపెనీని కాపాడుకోవడంలో కానీ మిగతా విషయాల్లో కానీ చాలా యూనిట్ గా ఉంటారని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజమాన్యం ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి మా యూనిట్ ని కూడా విచ్ఛిన్నం చేయాలని ఒక ఆలోచనతో ఉంది. ప్రతి దిక్కలా కూడా మనందరికీ తెలుసు, ఎక్కడో ఒకడు మన కుటుంబంలోనూ వీధిలోనూ కర్మాగారంలోనూ యూనియన్లోనూ ఒక కట్టప్పని వాడు ఉంటాడు.
అటువంటి కట్టప్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అటువంటి కట్టప్ వల్ల కార్మిక వర్గం కానీ కర్షక వర్గం కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వంకి లొంగకుండా మనం ముందుకెళ్ళాలంటే అటువంటి వాళ్ళు కూడా ఒక కన్నేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉన్న ప్రమాదాన్ని మన నాయకులందరూ తెలియజేశారు. మన కర్తవ్యం కీలకంగా ఉండాల్సింది ఏమిటి అంటే విశాఖలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరి దగ్గరికి మనం వెళ్ళాలి. యూనియన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం మనం. కానీ అలా కాకుండా ఏ యూనియన్ లో లేని వాళ్ళ సంఖ్య కూడా పెద్ద మొత్తంలో ఉంది. వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఈ రోజున ఈ కోర్సు ప్రమాదాన్ని మనం తెలియజేయగలగాలి. ఇది పబ్లిక్ సెక్టర్ గానా లేకపోతే ఇంకో రకంగా కాదు. ఇందాక మనం అందరం ఒక సంతాపం ప్రకటించాం. కాశ్మీర్ లో టెర్రరిస్టులు ప్రాణాలు తీశారు, దానికి సంతాపం మనం ప్రకటించాం. ఉద్యోగాలు తీయటం అంటే ప్రాణాలు తీయటం ఎలాగో కార్మికులు ఉద్యోగాల్లో ఉన్నారు, ఉద్యోగాలు తీయటం అంత సమానం. అంటే టెర్రరిస్టులు ప్రాణాలు తీస్తుంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులన్నీ తీసి వాళ్ళ ఉద్యోగాలన్నింటినీ రోడ్డు మీద పడేయాలని చెప్పనే ప్రయత్నం అనేది చేస్తా ఉంది. ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఐక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలు మొత్తాన్ని కూడా అమ్మాలి అని అంటే ఈ కార్మిక ఉద్యమాలు కొన్ని అడ్డుపడుతున్నాయి. కాబట్టి అమ్మటం కోసం కూడా ఈ కార్మిక చట్టాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని నాశనం చేయడం కోసం కూడా ఇటువంటి ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి లేదా పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ పేరుతోటి దుర్మార్గంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా మొత్తం ఏదైతే అంబానీ ఆదాని లాంటి పెట్టుబడిదారులకి కట్టబెట్టాలని చూస్తుంది. కాబట్టి మనం ఇది కార్మిక చట్టాలను కాపాడుకోగలిగితే మన వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి సేవ్ ఇండియా, సేవ్ పబ్లిక్ సెక్టర్, సేవ్ కార్మిక చట్టాలు అనే దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా అటువంటి పోరాటానికి మనం ఈ ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమల కేంద్రంగా ఉన్నటువంటి విశాఖలో అటువంటి ఉద్యమాన్ని మనం ఇక్కడ చూపెట్టి భవిష్యత్తులో ఈ కార్మిక చట్టాలను వెనక్కి దింపే విధంగా రేపు జరగబోయేటటువంటి 20వ తారీఖు సమ్మెని మనం జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ధన్యవాదాలు వేసుకుంటున్నాం. కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నరసింహ సార్ గారు, కనకరావు గారు, వీళ్ళంతా పెద్దవాళ్ళందరూ కూడా మన కార్మికుల కోసం, మన కంపెనీల కోసం ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా కూడా మనకి ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళంతా మాట్లాడారు. ఇప్పుడు మనకి ఎర్ర జెండా లేనిది మనం ఏ పని కూడా మనం చేయలేము. ఎర్ర జెండా ఉంటేనే మనము కేంద్ర ప్రభుత్వానికి మనం సాధించగలము. ఎందుకంటే మనకి ఎర్ర జెండా ఉంది కాబట్టి ప్రతి కంపెనీలే కావచ్చు, ప్రతి అసంఘటిత కార్మికులైనా కావచ్చు, ఎర్ర జెండా లేనిది మనం ఏ పని చేయలేము. కాబట్టి మన కార్మిక ఐక్యత, అందరూ కలిసి ఒక ఐక్యతగా ఒక తాటి మీదకి వస్తేనే మనం ఏదైనా సాధించగలం, పోరాడగలం. ఇప్పుడు అఖిలపక్ష కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మే 20వ తారీఖుని సమ్మెకి మన అన్ని కార్మికులు కలిసి ఏకంగా మనం పోరాడాలని మన ఈ ఒక అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఆలోచన చేశారు. అందువలన ఇప్పుడు ఈ రోజు ఈ సమావేశం కూడా ఆ విధంగా మనం రాబోయే మే 20వ తారీఖుని మనం అంతా పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు కూడా కంపెనీలు అన్ని కలిసి ఏకం కావాలని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. అంటే తనకి ఒక డిక్షనరీ, వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ లీడర్ విత్ us. సో ఇందులో భాగంగా నాకు తెలిసిన 1-2 నిమిషాలు తెలిసి మీ దగ్గర పెట్టి నేను వివరిస్తాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో, ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్యం మన దేశంలో ఉందని మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ ఏమున్నాయి? త్రూ వర్కర్స్. అదేవిధంగా రైతులు. ఈ వ్యక్తులకు సంబంధించిన అతి ముఖ్యమైన కార్మిక చట్టాలు నుండి, రైతు చట్టాల్లో నుండి ఏ విధంగా మీరు చేశారంటే 2016 నుండి అద్భుతంగా దీన్ని ఏంటంటే ఇంటర్నల్ గా RSS బ్యాక్గ్రౌండ్ తోటి స్టడీ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలని కంకణం కట్టుకొని ఆ రోజు నుండి 2017 మనందరూ కూడా ఆల్ ట్రేడ్ యూనియన్స్ వుడ్ ఏబుల్ టు నో ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది లేబర్ కోడ్స్.
ఇమీడియట్ గా భారతదేశంలో పనిచేస్తున్నటువంటి WFTU సంబంధించిన యూనియన్స్ అవనండి, ITUCకి సంబంధించిన యూనియన్ ఉన్నటువంటి IMTC, HMS, CTU లాంటి CFA లాంటి సంఘాలు మేము ITUC కానీ తర్వాత ILO రిపోర్ట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ విత్ ఇన్ కంట్రీ అసోసియేషన్ జరుగుతున్న సందర్భంలో దానికి ఈ విధంగా జరగబోతుందని చెప్పేసి మేము ఇన్ఫార్మ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా గౌరవించే పరిస్థితి ప్రతి ప్రజాస్వామ్యంగా ఉండే దేశాల్లో చాలా కీలకమైన అంశం. అలాంటిది డైరెక్టర్ జనరల్ గై రైడర్ ఉన్నటువంటి ILO డైరెక్టర్ జనరల్ గై రైడర్ ఆయన ఒక పెద్ద ఉత్తరం రాశారు మోడీ గారికి అడ్రస్ చేస్తూ. లేబర్ కోడ్స్ ఇది వ్యతిరేకం UNO కన్వెన్షన్స్, ILO కన్వెన్షన్స్ కి ఫండమెంటల్ రైట్స్ ని మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇది వ్యతిరేక చట్ట వ్యతిరేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాండర్డ్ ఆఫ్ అగ్రిమెంట్స్ లో వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ITUC జనరల్ సెక్రటరీ ఆయన శరణ్ బోరో గారు కూడా ఇమీడియట్ గా లెటర్స్ రాయటం, తర్వాత అనేక ఉద్యమాలు సార్ చెప్పారు నరసింహరావు గారు, అనేక ఉద్యమాలు మనం చేసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఏంటంటే వెనక్కి కొద్దిగా వేసినా కూడా ఇక ఏ విధంగా చేద్దాం అన్నది ప్రధానమైన అంశంగా మిగిలింది. ఇకపోతే కార్మిక చట్ట ఈ కోర్స్ లో ప్రధానమైన వేజెస్ తీసుకుంటే మనం 5 years పీరియడ్ అన్నది పబ్లిక్ సెక్టర్ కూడా ఒక మొన్న మేము లాస్ట్ ఇయర్ చక్కటి వేజ్ రివిజన్ చేసుకున్నాం. పోర్ట్ అండ్ డాక్స్ అనుకున్నట్లు కాకపోయినా ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో పర్వాలేదు అనిపించే ఒక అగ్రిమెంట్ చేసుకోగలిగాం. కానీ సార్ సో చేసుకున్నాం. ఇక మీదట అలాంటి అవకాశాలు అక్కడ ఉండవు. ఇక్కడ మీకు వేజెస్ చట్టం వస్తే దెర్ ఇస్ నో టైం బార్. 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే రివిజన్ చేయవలసింది ఒక మ్యాండేటరీ. అది మీరు పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్లో అయినా సరే ఇట్స్ మ్యాండేటరీ. మనకు ఒక హక్కు ఉంటుంది, కార్మిక సంఘాలుగా కార్మికులకి అందరూ కూడా ఒక హక్కు, రివిజన్ కోసం దెబ్బలాడే హక్కు ఉంటుంది. అది మొదట వేజెస్ యాక్ట్ లో ఉండదు. అతి ముఖ్యమైనది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ అన్న పదాలు మనందరికి తెలుసు. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంటారు, ముఖ్యంగా ఈ వేజెస్ లో ఉన్న 15 to 16 మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటాయి, షెడ్యూల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. ఆ బాధ్యత దానికి ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్ కి ఒక రేట్ ఉండదు. డైలీ వేజెస్ ఏమనండి, నెలసారి సాలరీ ఏమనండి, దాన్ని ఆ బాధ్యత నుండి పక్కగా వాళ్ళు వెళ్ళిపోయి స్టేట్ గవర్నమెంట్లే పెట్టుకుంటాయి, వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పడంలో పెద్ద కుట్ర ఏంటంటే, ఇక టు అట్రాక్ట్ బిజినెసెస్ వీళ్ళు ఏంటంటే ఒక స్టేట్కి కంపేర్ చేసుకొని తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. దాని లాస్ ఎవరికంటే వర్కర్స్. సో దర్ ఇస్ నో డిగ్నిఫైడ్ వేజెస్. ఫారిన్ కంట్రీస్ అవనండి, ఇతర విత్ ఇన్ ది కంట్రీ అవనండి, వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి, శ్రమ దోపిడీ చేయడానికి మంచి అవకాశం ఇచ్చిన వేజ్ కోడ్. అదేవిధంగా సార్ చెప్పేటట్టు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ప్రధానమైన ట్రేడ్ యూనియన్ అని పెట్టుకుంటానికి అసలు ఇబ్బందులు అంటే ఎంత ఉండదు. ముఖ్యంగా సమ్మె అన్నది లాస్ట్ వెపన్ మంది. దాన్ని ఎంత గౌరవం అంటే ఎప్పుడైతే మరి స్ట్రైక్ నోటీస్ ఇచ్చామో కన్సలేషన్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యేటట్టే చట్టపరంగా. డ్యూరింగ్ ది బిఫోర్ ఆర్ ఏంటి కంప్లీట్ అయిందా కూడా మరి కన్సలేషన్ ప్రొసీడింగ్స్ మనకి సమ్మెలోకి వెళ్ళలేని పరిస్థితి వాడు చేయడు, కంప్లీట్ చేయడు. కాబట్టి ఇంకా సమ్మె అన్నది మనం చేయడానికి వీళ్ళు. ఒకవేళ ఆ పీరియడ్లో మనం చేస్తే స్ట్రైట్ గా వర్కర్స్ టర్మినేట్ చేయటం, ఇంకా డీరెకగ్నైజ్ చేయటం, యూనియన్స్ ని జైలుకు కూడా పంపించే ప్రొవిజన్స్ అన్ని కూడా అందులో వారు పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ చట్టాల్ని మరి ఎట్టి పరిస్థితుల్లో కార్మికుడిగా మనం ఉన్నప్పుడు కార్మిక సంఘంగా ఇది అందరికి కూడా బాధ్యత. సమాజం కూడా ఇంకొక విషయం చెప్తాను మీకు, కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది జిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని. అక్కడ దోపిడీ ఎంత అంటే యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో భారతదేశంలో 77 లక్షల అతి ఉన్నతమైన చదువుకున్న బిడ్డలు, మన బిడ్డలు అందరూ కూడా పనిలో నెట్టబడుతుంది. వెరీ డిస్ట్రప్టివ్ జాబ్. ఎందుకంటే భవిష్యత్తుని ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని చూసి వీళ్ళందరూ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో 2.3 crores పెరగడానికి అవకాశం. ఇప్పుడు స్టడీస్ ILO స్టడీస్ అని కూడా నేను వెళ్ళి మొన్న అక్కడ ఉన్నాను. సో అక్కడ ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేయటం వల్ల కొన్ని ఫిగర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇకపోతే ఇక యూత్ని ఎలా మిస్గైడ్ చేస్తున్నాం, యూత్ పాడవటానికి ముఖ్యంగా ఈ రోజు పరిస్థితుల్లో క్రికెట్ అన్నది ప్రధానం. నేను భయంకరమైన స్పోర్ట్స్ పర్సన్, బట్ నాట్ క్రికెట్. క్రికెట్ ఈరోజు వీళ్ళు మిస్గైడ్ చేయడానికి క్రికెట్ అన్న ఒకటి, తర్వాత సినిమా.
తర్వాత మనందరికీ తెలుసు కొంత యూత్ ఎటు డైవర్ట్ అవుతున్నారు. ఇది ప్రధానమైన ఇది ఒక దోపిడీ వర్గాలు చేస్తున్న ప్రయత్నంలో మన ఉద్యమాలు ఇంకా భయంకరంగా మనం ఏంటంటే స్ట్రెంగ్తన్ చేసుకోకపోవటానికి అది ప్రధానమైన కారణం. న్యూ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఇక మన వయోభారం ఉన్న వాళ్ళ మీద పడింది కాబట్టి ఉద్యమాలని మనం అనుకున్న విధంగా తీసుకెళ్ళిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం కార్మిక సంఘాలుగా ఎప్పుడు కమిటెడ్ పర్సన్స్ అందరూ పెద్ద నరసింహరావు గారు లాంటి స్ఫూర్తి మనందరికీ. కాబట్టి ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తాం కాబట్టి అందరూ మేము కూడా సిఎఫ్టీ కూడా చివరి వరకు ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. మిత్రులారా, మన ముందు పెద్దలు చాలా విషయాలు కార్మిక రంగానికి సంబంధించిన దాంట్లో ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి, కార్మికులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలు చాలా స్పష్టంగా వివరంగా చెప్పారు. దాన్ని మీరందరూ కూడా గమనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా గత 30 సంవత్సరాల నుండి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ, నూతన పారిశ్రామిక విధానాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా మూసివేయబడ్డాయో, ఏ విధంగా మూసివేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటు షిప్ యార్డ్ కానీ, డాక్ యార్డ్ కానీ, విమానాశ్రయాలు, మన విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి బిఎస్ఎన్ఎల్, బిహెచ్పివి, టెలిఫోను, ఇట్లా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థల మొత్తాన్ని కూడా బడా బడా పెట్టుబడిదారులకి, ప్రధానంగా అదానీకి, అంబానీకి ఏ విధంగా కట్టబెట్టాలి, వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఏ విధంగా సంపాదించి పెట్టాలి, వాళ్ళని ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ప్రథమ స్థానంలో ఏ విధంగా నిలబెట్టాలి అనేటటువంటి ప్రణాళికలు బీజేపీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి తప్పితే భారతదేశంలో 100% మందికి ఉన్నటువంటి పేద మధ్యతరగతిగా ఉన్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల గురించి కానీ, పేదల గురించి కానీ ఏమాత్రం కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి విధానాలు లేవు. మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరానికి 1-2-3 దేశాలు తిరిగి వస్తారు. మా భారతదేశం ఎంతో ఎదిగిపోతుంది, మాది గొప్ప ప్రజాస్వామ్య దేశం, మేము ఏ విధానాల్ని రూపొందించినా మా భారతదేశంలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరని ఎంతో గర్వంగా అటు అమెరికాను, ఫ్రాన్స్, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా చెప్పొస్తుంటారు. మరి ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే కాశ్మీర్లోనూ లేదా శ్రీనగర్లోనూ ఎందుకు ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు? మరి ఈ సందర్భంగా బీహార్ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. ఈ బీహార్ ఎన్నికల సందర్భంలో మన శ్రీనగర్లో, కాశ్మీర్లో అమాయక ప్రజలు ఎందుకు పట్టున పెట్టుకున్నారు? మరి 2021లో 2022లోనూ ఆర్టికల్ 370 మేము రద్దు చేస్తున్నాము. అది రద్దు చేసిన మరుక్షణం ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా ఇదైపోతాయి. ఇక ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు భారతదేశం అడుగుపెట్టడానికి వీలు లేదు అని ఎంతో ప్రగల్భాలు పెరిగినటువంటి వాళ్ళు అమాయక ప్రజల్ని మొన్న ఎన్కౌంటర్ చేసినప్పుడు ఏమని ఈ రద్దయిన చట్టం ఏమైంది? వీళ్ళు చెబుతున్న మాటలు ఏంటి? మేము ఆ మధ్యకాలంలో మార్చిలోనూ ఫిబ్రవరిలోనూ గుంటూరు మహాత్మా గాంధీ కాలేజీ డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన యూనివర్సిటీ కమిటీలో మెంబర్గానే ఉంటే మాకు బాగా పరిచయం ఉన్నాడు విద్యాసంఘం నుంచి. ఆయన మాతో కొన్ని విషయాలు చర్చించారు. ఇలా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది చాలా భయంకరంగా ఉంది భారతదేశంలో, మీకు తెలియట్లేదు. కమ్యూనిస్టులకు ఉన్నటువంటి వాళ్ళకి, కార్మిక సంఘాలకు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళే ముస్లిమ్స్ వేషాలు వేసుకుంటారు. ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే శుభ్రంగా ఆ షాపుల మీద లేదా ఎక్కడెక్కడ అల్లరి సృష్టిస్తారు, మొత్తం ముస్లిమ్స్ మీద పడిపోతున్నారు. ఎంత దారుణం ఏంటంటే అంత భయంకరంగా ఉంది ఈరోజు భారతదేశంలో మత సమస్య. చాలా భయంకరంగా ఉంది. మీరు కానీ గట్టిగా నిలబడకపోతే చాలా పరిణామాలు ఎదురవుతాయి భారతదేశంలో అని చెప్పారు ఆయన. అది వాస్తవే. ఇవాళ కాశ్మీర్లో జరిగింది కూడా వాస్తవంగా అసలు నిజంగా ఉగ్రవాదులు చేశారా లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిజంగా ఆరోపణలు వచ్చి కాళ్ళు అమ్మాయి ప్రజలు
చంపేందుకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే రెండు దేశాల మధ్య సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన విషయాలు కూడా అటు మతాలను ప్రాంతాలను అడ్డం పెట్టేసి ప్రజల యొక్క సమస్యల మీద వాళ్ళ యొక్క వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలోకి బయటకు వచ్చి మాట్లాడలేకుండా ఉండడం కోసం ఓన్లీ 10 సంవత్సరాల కాలంలో డైవర్స్ పాలిటిక్స్ తప్పితే ఏమీ చేయలేదు ఈరోజు బీజేపీ గవర్నమెంట్. కనుక ఈరోజు 4 లేబర్ కోడ్లు కూడా మనలాంటి కార్మిక అసంఘటిత రంగంలో దగ్గర 100కి 80% అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆటో రంగంలో ఉన్నారు, భవన నిర్మాణ రంగంలో ఉన్నారు, వివిధ వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు మెజార్టీగా ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నటువంటి మూసేస్తున్నారు, కొత్త ఉద్యోగాల కల్పన లేదు. మరి ఈరోజు ఫార్మానైట్ కంపెనీలో చూసుకుంటే ఇటు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతపురం ఈ మూడు జిల్లాల నుంచి ఇతర ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి ఫార్మా కంపెనీలు 130-140 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. రోజుకు ఒక పూటకి 8 గంటల పని కోసం 240 రూపాయలు వాళ్ళకి ఏమాత్రం సరిపోతాయి. 240 రూపాయలు 250 రూపాయలకి డిప్పి కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళకి. అంటే నెలకు వచ్చేటప్పటికి పిఎఫ్, ఈఎస్ఐ ఈ 2 మినహాయిస్తే వాళ్ళ చేతికి వస్తుంది 12,000 రూపాయలు మాత్రమే. మరి వాటిల్లో రూమ్ రెంట్, కరెంటు బిల్లులు, పిల్లల చదువులు, వాళ్ళ మెయింటెనెన్స్, అనారోగ్య సమస్యలు ఇస్తే వాళ్ళకి చూపించుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవాళ భారతదేశంలోని ఆస్తులు మొత్తం మేము అదానీ కంపెనీకి అప్పగిస్తాము, మీరు కార్మిక సంఘాలు పెట్టడానికి వీలు లేదు, వేతనాలు పెంచడానికి ఆడడానికి వీలు లేదు, కాబట్టి కార్మికులకు ఒక చోట సంఘటిత పడాల్సిన అవకాశం అవసరం లేదు అని ఈరోజు స్పష్టంగా మోడీ గారు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు, చెప్తున్నారు కూడా. కాబట్టి ఈ సందర్భంగా ఇందాక మనకు నరసింహరావు గారు చెప్పారు, లేబర్ కోడ్స్ అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి వీటి అనేది చాలా కుట్ర ఉంది. ఈ కేవలం బడబడ పెట్టుబడిదారు వర్గానికి, అదానీకు, అంబానీకి అనుకూలమైన విధానాలు రూపొందించి వాళ్ళు స్పష్టంగా పెట్టారు. దానిలో భాగంగా ఈరోజు భారత రాజ్యాంగంలో కూడా తీసేయడానికి చాలా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే మనలాంటి వాళ్ళు అడ్డుపడుతున్నాయి కాబట్టి తాత్కాలికంగా అట్లా ఉంచారు, కానీ భవిష్యత్తులో అది కూడా ఉండదు. ఎందుకంటే ఈ లేబర్ కోడ్ వచ్చేసిన తర్వాత భారత రాజ్యాంగం అవసరం లేదు, అదానీ, అంబానీ భారతదేశం అధిపతులు ఈ వాళ్ళు చెప్పినట్టు మీరు చేసేయండి అనేటట్టు ఇంటి వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ విధంగా మనం కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళం, ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళం, మన హక్కుల కోసం మనం సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ వైపుగా మే 20వ తేదీన జరిగే సమ్మెలో మా యూనియన్ కూడా మేము మా యొక్క పాత్ర మేము నిర్వహిస్తామని, దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాం. మా స్టేట్ ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు రామచంద్ర గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభ అధ్యక్ష వర్గం నాగభూషణ్ గారు, కుమార్ గారు, మర్మరావు గారు, ఇతర పెద్దలు నరసింహరావు గారు, ఆదినారాయణ గారు, రాజశేఖర్ గారు, వేదికల నుంచి పెద్దలు, అలాగే వివిధ కర్మాగారాల నుంచి వచ్చిన అందరూ కూడా కార్మిక నాయకులే వచ్చారు. కార్మికుల కంటే అన్ని ఇండస్ట్రీస్ నుంచి, విశాఖపట్నం నుంచి కార్మిక నాయకులు అందరూ వచ్చారు. మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా కార్మిక వర్గం మేలుకోకపోతే కార్మికుల జీవితాలు ఉండవు, కార్మిక సంఘాలు ఉండవు. ఎందుకంటే ఈ రోజుకి ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు నడుస్తున్నాయి అంటే కార్మికులు హ్యాపీగా ఉన్నారు అంటే రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మనం ఈరోజు సైకిల్ కూడా ఉండేది కాదు. ఈరోజు పబ్లిక్ సెక్టర్ ఉన్న కార్మికుడు కారులో తిరుగుతున్నాడు, ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, పిల్లల్ని మంచి చదువు చదివిస్తున్నాడు, చేస్తున్నాడు అంటే అక్కడ యూనియన్స్ ఉండడం వల్లే. మనం చూసాం ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో అసలు యూనియన్సే లేవు. ఫార్మాసిటీలో 25,000 మంది పనిచేస్తున్నారు, యూనియన్స్ లేవు. ఎంత దారుణ పరిస్థితి అంటే అక్కడ బిఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ పనిచేసేవాడు 15,000 ఇస్తారు. 9 గంటలు నించోవడానికి, కూర్చోడానికి కూడా చైర్ ఉండదు, స్టూల్ కూడా ఇది అన్నమాట. ఎందుకంటే అక్కడ చైర్ కానీ ఏమైనా కూర్చుంటాడని 9 గంటలు కూడా ల్యాబ్ లో నించొని పనిచేయాలి. ఫార్మాసిటీలో 25,000 మంది పనిచేస్తున్నారు, అక్కడ యూనియన్ రన్ అవ్వట్లేదు. ఆ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? అలాగే దేశంలో ఉన్న 50 కోట్ల మంది ప్రజలకి శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళ జీతాలు ఈ రోజు మనం చెప్పాం మినిమం 26,000 ఉండాలని చెప్పి. 26,000 జీతం ఎవరికైనా
ఏ కార్మికుడికైనా అంత తక్కువ అయితే ఆ కుటుంబాన్ని పోషించుకోలేడు. ఎందుకు అదర్ కంట్రీస్ లో ఎందుకు జీతాలు ఎక్కువ ఇస్తున్నారు? ఎందుకు అమెరికా పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, కెనడా పోతున్నారు మన వాళ్ళు? మన ఇండియాలో బీటెక్ చేస్తే గంగవరం పోర్ట్ లో 15,000 ఇస్తున్నారు. మేము స్టీల్ ప్లాంట్ లో అన్స్కిల్డ్ కార్మికులు 18,000 ఇస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అక్కడ అన్ని కార్మిక సంఘాలు మినిమం వేజ్ తో పాటు 2,400 ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఇప్పిస్తూ సుమారు మినిమం అన్స్కిల్డ్ కార్మికులు 18,000 రూపాయలు జీతం వస్తుంది స్టీల్ ప్లాంట్ లో. వాళ్ళు కూడా ఇప్పుడు తీసేస్తున్నారు సడన్ గా 5,000 మంది. దాని మీద పెద్ద పోరాటం జరుగుతుంది. వదిలిపెట్టేది లేదు, గవర్నమెంట్ వదిలిపెట్టేది లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం అన్ని కార్మిక సంఘాలు. ఎందుకంటే జీవితాలు పోతే జీవితాలు తీసేయడానికి ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పుట్టాయంటే ఎవడు సహించడు. కానీ కాబట్టి ఈ 50 కోట్ల శ్రమ దోపిడీ గురవుతున్నప్పుడు కూడా ఈ రోజు చట్టాలు ఉన్నా కూడా గురవుతున్నారు. అలాంటి 44 కార్మిక చట్టాలని 4 కోడ్ల కింద మార్చి ఇంకా నరసింహ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ కోర్స్ అన్ని కూడా పూర్తిగా ఇంకా బుక్స్ అలాంటి వేశారు. సీటు వాళ్ళు ముద్రించినట్టు సీటు వాళ్ళు నిజంగా ఆ కోర్సులు రద్దు చేసిన తర్వాత కార్మిక సంఘాలు ఉండవండి. దయచేసి మీరు ఆలోచించుకోండి. ఇంకా కార్మిక సంఘాలు అయితే ఆ కోడ్ ఇంప్లిమెంట్ అయితే కార్మిక సంఘాలే ఉండవు, కార్మిక నాయకులే ఉండరు, కార్మికులు న్యాయం జరగదు. పక్కా అందులో ఎవరు తిరుగులేదు. అది ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దీన్ని దొద్దడానికి ప్రజలు ఈ కార్మికుల మీద ఇంప్లిమెంట్ సిద్ధపడుతున్నారు. ఏదైతే రైతులు ఆ రోజు రైతులు వ్యతిరేకంగా వాళ్ళ చట్టాలు చేశారో, వాళ్ళ ఉద్యమం చేసి వెనక్కి రప్పించుకున్నారో, మనం కూడా ఈ 4 కోట్ల మీద కూడా భారీ ఎత్తున దేశవ్యాప్తంగా మనం ఉద్యమిస్తేనే తప్ప ఈ చట్టాలు రద్దవు. ఈ చట్టాలు కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఏ కార్మికుడికి రక్షణ ఉండదు, ఏ కార్మిక సంఘం నడవదు, ఈ దేశం బానిసలు అవుతుంది, బ్రిటిష్ వాళ్ళ కంటే బానిస అవుతుంది తప్ప. ఇప్పుడే నేను చూస్తున్నాను ఎంతమంది ఆటో నగర్లో ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్న 5,000 6,000 ఇస్తున్నారండి మహిళలకి. 8 గంటలు సాగరికి చేయించుకుంటున్నారు. ఇళ్లలో పనిచేసిన వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఎవరు? ఎందుకంటే చేయలేరు కాబట్టి. ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళా కార్మికులకి 6,000 7,000, అలా బ్రాండెక్స్ లో 20,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ జీతం 8,000, బాగా సీనియర్స్ అయితే 12,000 ఇస్తున్నారు. ఇంత శ్రమ దోపిడీ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమీ అది చేయకుంటున్నట్లేదు. దయచేసి ఎప్పుడైనా ఈ కార్మిక వర్గం మనం అంతా ఉద్యమించకపోతే సమ్మె ఒకరోజు జీతం గురించి ఆలోచిస్తే జీవితం అయిపోతుంది. ఇంకా ఏంటంటే మనం వైట్ కాలర్ జాబ్ మన పబ్లిక్ సెక్టర్ లో పనిచేసిన కార్మికులందరూ వైట్ కాలర్ జాబ్స్ అంటారు. సజ్జిరెడ్డిగా చెప్తుంటారు 3 రకాలు ఉన్నారు కార్మికులు అని. హై లెవెల్ కార్మికుడు, లో లెవెల్ కార్మికుడు, ఇంకా అసంఘటిత కార్మికుడు. ఈ 3 రకాలు వచ్చేటప్పటికి మనం అన్ని వస్తున్నాయి కాబట్టి యూనియన్ మీటింగ్ వెళ్తే ఏంటి, మనం వెళ్ళకపోతే ఏంటి, ఒక రోజు జీతం పోతే 3,000 పోద్ది, 4,000 పోద్ది అని ఆలోచిస్తే జీవితాలే పోతాయి. దయచేసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని పోరాటాలు చేసి ఎన్నో 75 సంవత్సరాలు బట్టి సాధించుకున్న ఈ యొక్క కార్మిక చట్టాలను కూడా రద్దు చేస్తున్నారు, మార్చుతున్నారు అన్నప్పుడు మనం ఇంకా విజృంభించకపోయి చేయకపోతే అది బాగుండదు. ఖచ్చితంగా మన యూనియన్ ట్రేడ్ యూనియన్ నాయకుల మీద కూడా ఉంది, వాళ్ళకి తెలియపడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 30వ తారీఖున మాత్రం సమ్మె అనేది సక్సెస్ అవ్వాలి. అన్ని పబ్లిక్ సెక్టర్ లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ లో కానీ, ఇప్పుడు SCZ లో కానీ, ఫార్మసిటీలో కానీ, గంగవరం పోర్టులు కానీ యూనియన్స్ రన్ అవ్వట్లేదు. కానీ లేకపోయినా సరే మనం మీటింగ్లు పెట్టి మీరు సమ్మె చేయాలి, చేస్తే తప్ప మీ యొక్క జీవితాలు బాగుపడమని చెప్తేనే వాళ్ళకి తెలిస్తే తప్ప మన యూనియన్స్ లేవని చెప్పి వదిలేస్తే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఏదో ప్రభుత్వ సంస్థలో మనం పనిచేస్తుంటే అది ఎఫెక్టే ఉండదు. మనం ఆ రోజు రైతులు పోరాడారు కాబట్టి ఆ చట్టాలు రద్దు చేశారు. మరలా మనం ఈ 4 కోడ్లు రద్దు చేయాలి అంటే మాత్రం చట్టం అయిపోయి 3 years అయింది. ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్యోగులు భయపడ్డాడు ఆయన. కానీ నరసింహ గారు చెప్పినట్టుగా April 1st నుంచి ఇంప్లిమెంట్ చేయమని అన్ని రాష్ట్రాలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆ ఇంప్లిమెంట్ అయితే అసలు మీటింగ్ పెట్టుకోవడానికి మనకు పర్మిషన్ ఉండదు కూడా తెలియదు. అసలు యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా చాలా ఉన్నాయి. పూర్తి స్టడీ చేస్తే అవి పూర్తి విధంగా ప్రింట్ చేసి కూడా మన అన్ని కార్మిక సంఘాలు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి నా కోరిక. దయచేసి మీరందరూ కూడా రేపు 20వ తారీఖున మరి అన్ని పబ్లిక్ సెక్టర్ లో కూడా ఏదైతే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళ ప్రణాళిక ప్రకారం యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి 20వ తారీఖున భారీ ఎత్తున మరి ఉద్యమం ఆ రోజు సమ్మె కాదు
మరి రోడ్డు మీదకి వచ్చి రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మరి ప్రదర్శన కూడా చేయాలి, సమ్మె కదని చెప్పి నేను ఇంటికాడ ఉండిపోయాలి, సొంత పని చేసుకుంటానని కాకుండా అందరూ కూడా అన్ని ఇండస్ట్రీస్ దగ్గర కూడా ఆ కార్మిక సంఘాలు ఏదైతే పిలిపిస్తారో ఆ పిలుపుని మీరు అందరూ తప్పనిసరిగా ఆచరిస్తారని చెప్పి మరి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. Don't forget to like, subscribe and share the videos.